వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను జనని. నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ నాయకులను ఉలిక్కి పడేలా చేసింది. కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఈ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ ఈ కేసులో కీలక చర్యలు తీసుకోనుంది. అసలు ఈ నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? ఈ వివాదం వెనుక ఉన్న వాస్తవాలు ఏమిటి? కాంగ్రెస్ ఎందుకు టెన్షన్లో ఉంది? లెట్స్ వాచ్. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ కు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఈ కేసుకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ ఆస్తుల విలువ 661 కోట్లు. ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏజేఎల్ భవనం, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్లోని ఆస్తులు ఈడీ రాడార్లో ఉన్నాయి. ముంబైలోని హెరాల్డ్ హౌస్ లో 3 అంతస్తులను అద్దెకు తీసుకున్న వారికి ఈడీ నోటీసులు పంపి అద్దెను తమకు చెల్లించాలని ఆదేశించింది. ఈ చర్యలు సోనియా, రాహుల్ కు షాక్ అనే చెప్పాలి. 2012లో బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఫిర్యాదుతో నేషనల్ హెరాల్డ్ కేసు వ్యవహారం చర్చనీయాంశమైంది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ను యంగ్ ఇండియా అనే కంపెనీ ద్వారా సోనియా, రాహుల్ గాంధీలు మోసపూరితంగా స్వాధీనం చేసుకున్నారని ప్రధాన ఆరోపణ. ఏజేఎల్ కాంగ్రెస్ పార్టీకి 90.25 కోట్ల రుణం ఇవ్వాల్సి ఉండగా ఈ రుణాన్ని యంగ్ ఇండియా కేవలం 50 లక్షలకు కొనుగోలు చేసి ఏజేఎల్ 2,000 కోట్ల విలువైన ఆస్తులను కొట్టేసిందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. సోనియా, రాహుల్ యంగ్ ఇండియాలో 38% వాటా చొప్పున కలిగి ఉన్నారు. దీంతో ఇందులో వారి ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. 2021 నుంచి ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. 2023 నవంబర్లో 751 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఇప్పుడు వాటిని స్వాధీనం చేసేందుకు ప్రక్రియ మొదలుపెట్టింది. యంగ్ ఇండియా ద్వారా ఏజేఎల్ ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకుని 988 కోట్లు అక్రమంగా ఆదాయాన్ని సంపాదించారని ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ ఈ ఆస్తులను బదిలీ చేయకుండా నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ఈ కేసులో సోనియా, రాహుల్ తో పాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెస్, సుమన్ దూబే, శామ్ పిట్రోడాలు కూడా నిందితులుగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ఈడీ చర్యలను రాజకీయ కక్ష సాధింపుగా ఖండిస్తోంది. యంగ్ ఇండియా ఒక లాభాపేక్ష లేని సంస్థగా ఈ లావాదేవీలో ఎలాంటి నేరం జరగలేదని వాదిస్తోంది. అయితే ఈ కేసు 2014 నుంచి ఢిల్లీ కోర్టులో కొనసాగుతోంది. 2015లో సోనియా, రాహుల్ కు పటియాలా హౌస్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పుడు ఆస్తుల స్వాధీనంతో దూకుడు పెంచడంతో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఈ కేసు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.